డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. సో దేశంలో జగన్మోహన్ రెడ్డి గారే ఒక రకంగా నెంబర్ 1. అంటే నేను ఇది పనిగొట్టుకొని వైసీపీ మీద వ్యతిరేకంగా చెయ్యట్లేదండి. వైసీపీ వాళ్ళు ఏమనుకోవద్దు, జరిగిందే చెప్తున్నా. ఇప్పుడు ఆయన మీద 11 కేసులు ఉన్నమాట వాస్తవమే కదా, వాస్తవమే కదా. 11 సిబిఐ కేసులు ఉన్నాయిగా. సో ఆయనకు బెయిల్ వచ్చి 11 సంవత్సరాలు అయిన మాట కూడా వాస్తవమే. సో నేను ఆ తర్వాత 11 జోలికి నేను వెళ్ళను. అది విధిరాత, దాన్ని ఎవరు మార్చలేరు. ఆ తర్వాత ఇంకో 11 ఉంది, ఆ 11 జోలికి నేను వెళ్ళను. అది టీడీపీ వాళ్ళు ఎవరో వెళ్తారు, సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు వెళ్తారు, నాకు సంబంధం లేదు. కానీ 11 కేసుల్లో 11 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉండడం అనేది ఖచ్చితంగా రేర్ అనమాట, చాలా రేర్. దాదాపుగా ఒక్కొక్క కేసులో యావరేజ్గా 300కు పైగా వాయిదాలు. ఒక్కో కేసులో, ఒక్కో సిబిఐ కేసులో 300కు పైగా వాయిదాలు. ఇప్పుడు వ్యాన్పిక్ ల్యాండ్స్లో కానీ, జగతి పబ్లికేషన్స్ కానీ, దాల్మియా సిమెంట్స్ కానీ, సండూర్ పవర్ కానీ, కేపీహెచ్పికి సంబంధించి ఇది ఉంది కదా హౌసింగ్ బోర్డు, ఇది కానీ, ఇట్లా అన్నిట్లో ప్రతి కేసులో కూడా కొన్నిట్లో 283 వాయిదాలు, కొన్నిట్లో 400 వాయిదాలు, కొన్నిట్లో 350 వాయిదాలు, ఇలా ఓవరాల్గా అన్ని కేసుల్లో కలిపి ఒక్కొక్క కేసులో 300 అంటే మొత్తం మీద 3300కు పైగా వాయిదాలు ఈ 11 కేసుల్లో. దేశంలో ఏ ఒక్క పొలిటీషియన్ కూడా ఇన్ని వాయిదాల్లో లేరు. దేశంలో ఏ ఒక్క పొలిటీషియన్ కూడా సిబిఐ, ఇంత సీరియస్ సిబిఐ కేసుల్లో ఇన్నేళ్ల పాటు బెయిల్ మీద లేరు. తెలుసా? నేను ఇది పనిగట్టుకొని చెప్పట్లేదు, వైసీపీకి కావాలని వ్యతిరేకంగా చెప్పట్లేదు. ఇది సంచలనం, ఇది చెప్పాల్సిన అంశం, ఇది చెప్పాల్సిన టాపిక్ కాబట్టి చెప్తున్నా. నేను ఆ 11 జోలికి వెళ్ళాను అనుకోండి, అప్పుడు నేను కావాలని మీ పార్టీకి వ్యతిరేకంగా చెప్పినట్టు. ఆ 11 జోలికి నేను వెళ్ళను. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2014 ఎన్నికలకు ముందు అనుకుంటా, 2012 మే నెలలో ఆయన్ను సిబిఐ అరెస్ట్ చేసింది. సిబిఐ అరెస్ట్ చేసి 11 కేసుల్లో ఆయన్ను A1గా చేరుస్తూ ఛార్జ్షీట్ కూడా వేశారు. సో ఆయన తర్వాత సెప్టెంబర్ 26న అనుకుంటా ఆయనకు బెయిల్ వచ్చింది. సెప్టెంబర్ 26వ తేదీన ఎప్పుడో ఆయనకు బెయిల్ వచ్చింది. దాదాపుగా 16 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు ఈ సిబిఐ కేసుల్లో. ఆ తర్వాత నుంచి ఆయన మళ్ళీ కొన్నాళ్ళు కోర్టు వాయిదాలకు వెళ్ళారు. ఆయన 2019లో సీఎం అయ్యే వరకు కూడా తరచూ ప్రతి శుక్రవారం కోర్టు వాయిదాలకు వెళ్ళేవాళ్ళు. 2019లో సీఎం అయిన తర్వాత కోర్టు వాయిదాలకు వెళ్ళాలి. 2019కి ముందు అయితే ఈవెన్ ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ప్రతి గురువారం పాదయాత్ర ఆపుకొని హైదరాబాద్ వెళ్ళి శుక్రవారం కోర్టుకు హాజరయ్యి మళ్ళీ శుక్రవారం సాయంత్రానికి పాదయాత్ర ప్రదేశానికి టెంట్ దగ్గరకు వచ్చి మళ్ళీ శనివారం పొద్దున్న నుంచి పాదయాత్ర మొదలుపెట్టేవాడు. ఆయన అంత కష్టపడ్డాడు పాపం. సో మొత్తానికి 2019లో సీఎం అయ్యాక ఇంకా కోర్టు కేసులకు వెళ్ళాలి. ఎందుకంటే సీఎం అయిన తర్వాత కొంత చట్టపరమైన వెసులుబాట్లు కొన్ని ఉంటాయి కాబట్టి, శాంతి భద్రతలు ఇతర అంశాలు ఉంటాయి కాబట్టి కోర్టు వాయిదాలకు వెళ్ళాలి. ఆ తర్వాత 2024లో ఓడిపోయిన తర్వాత ఈ 3 నెలల్లో కూడా ఆయన వాయిదాలకు వెళ్ళలేదు, కోర్టు వాయిదాలకు వెళ్ళలేదు. సో రకరకాల కారణాలు అయితే చెప్తున్నారు. యాక్చువల్లీ ఈయన కేసులు దేశం మొత్తం కేస్ స్టడీ, దేశం మొత్తం కూడా ఒక కేస్ స్టడీ అనమాట. అసలు ఎలా ఇంతకాలం బెయిల్ మీద ఎలా ఉండగలుగుతున్నారు, ఇంతకాలం ఇన్ని కేసుల్లో వాయిదాల మీద వాయిదాలు ఎలా పొందగలుగుతున్నారు, అసలు ఈయనకు తెలిసిన లీగల్ పాయింట్లు ఏంటి. చాలామంది ఇన్నేళ్ల పాటు బెయిల్ మీద లేరు, చాలామందికి ఇన్ని వాయిదాలు రాలేదు. సో అందుకే దేశం మొత్తం కేస్ స్టడీ ఈ కేసులు. దేశంలో వ్యవస్థల యొక్క బలహీనతలకు, వ్యవస్థల యొక్క లోపాలకు ఈ కేసులన్నీ కూడా కేస్ స్టడీ. అంటే ఉదాహరణ, శాంపిల్. రేపొద్దున్న న్యాయ విద్య చదివే వాళ్ళకి, లేదా రేపొద్దున్న అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరికీ కూడా ఇదిగో పలానా వ్యక్తికి సంబంధించిన పలానా కేసులు ఉన్నాయి, అతను 11 ఏళ్ల పాటు బెయిల్ మీద బయట ఉన్నారు, 11 కేసుల్లో ఉన్నారు, ప్లస్ 100 పైగా వాయిదాలు, వందల వాయిదాలు ఉన్నాయి అని పాఠంగా చెప్పుకుంటారు. సో ఇలా అంటే ఆయన ఉదాహరణగా స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ఎలా బెయిల్ పొందాలి, ఎలా బెయిల్ మీద మాత్రమే బయట ఉండాలి, ఎలా కోర్టు వాయిదాలకు వెళ్లకుండా ఉండాలి, ఇవన్నీ కూడా తీసుకుంటారు స్ఫూర్తిగా. సో చాలా రేర్ పొలిటీషియన్ అంటాను నేను. పొలిటీషియనే కాదు, రేర్ పర్సన్ కూడా. ఇంత అరుదైన వ్యక్తి ఇంకెవరూ లేరు. మేబీ ఆయన మీద కేసు నమోదులో ఏ రాజకీయ పార్టీ పాత్ర అయినా ఉండొచ్చు కాక,
ఎవరో ఆయన కక్ష సాధింపో కావాలనో ఉద్దేశపూర్వకంగానో అరెస్ట్ చేసి ఉండొచ్చు కాక, ఏదైనా జరిగి ఉండొచ్చు కాక, ఏది జరిగినా సరే రేరెస్ట్ ఫీట్ అంటాను నేను. ఆయన సాధించిన అరుదైన ఘనత. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. థ్యాంక్ యూ.